లైబ్రరీ వల్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొని పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు కూడా తోపులాట జరుగుతుంది. అటు చిక్కడపల్లి లైబ్రరీకి ఒకవైపు ప్రభుత్వం నిరుద్యోగుల పైన విమర్శిస్తున్న దానికి ఎంత ఘోరంగా ఉందో మీరు చూడొచ్చు. అసలు నిరుద్యోగుల సమస్యలు నిరుద్యోగులతో మాట్లాడమంటే కూడా మాకు అవకాశం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తున్నారో మీరు చూడొచ్చు. ఈ రోజు నిరుద్యోగుల బాధలు చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరుగుతలేదు. ఈ యొక్క నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి బీజేవైఎం ఎప్పుడు ఉంటుందని నేను చెప్తున్నానండి. నిరుద్యోగులకు కూడా ఒకవైపు బీజేపీ మద్దతుగా సెంట్రల్ లైబ్రరీకి వచ్చింది. దానికి సంబంధించి కూడా ఒకవైపు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఓట్ల కోసం మాత్రమే వస్తారా రేవంత్ రెడ్డి? రండి, మాల్ ఓపెనింగ్ కాదు, ఈడ నిరుద్యోగులను చూడండి, కాపాడండి. వాళ్ళకి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా వాళ్ళకి విడుదల చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఏడి మీ రాహుల్ గాంధీ, ఏడి రమ్మని రాహుల్ గాంధీని రమ్మని. ఇది అసలు ఓట్ల కోసమే నిరుద్యోగులు కావాలన్నా అసలు వారికి ఉద్యోగాలు ఇవ్వరంటున్నారు. పోలీసులకు సంబంధించి కూడా పోలీసుల తీరు పట్ల బీజేవైఎం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసుల వాళ్ళకి రోప్ వేసి కూడా పోలీసులకు సంబంధించి కూడా బీజేవైఎం కార్యకర్తలను నేతల్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలను ఒక్కొక్కరిని పోలీసులు కూడా లాగుతున్నారు. రోప్ బ్యాచ్ చేసి చిక్కడపల్లి లైబ్రరీకి సంబంధించి లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి బీజేవైఎం కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి ఒక్కసారి బీజేవైఎం కార్యకర్తలు ఎందుకు వచ్చారు? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇది విద్యార్థుల పైన నిరుద్యోగుల పైన ఎప్పుడు కక్షపూరిత చర్యలు చేసుకుంటుంది. నిరుద్యోగులను అక్రమంగా లైబ్రరీ సెంటర్ లో అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. ఇదేమన్నా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో ఉందా? నీకు సిగ్గుండాలి. నిరుద్యోగుల పైన సంవత్సరాల తరబడి ఆ విద్యార్థులు చదువుకుంటుంటే వాళ్ళకు జాబులు లేక ఉద్యోగాలు లేక తల్లడిల్లుతుంటే వాళ్ళపైన ఒకవైపు నిరుద్యోగులకు సంబంధించి వచ్చినటువంటి బీజేవైఎం నేతల్ని కానీ బీజేవైఎం మహిళా కార్యకర్తలు పోలీసులు రోపేసి కూడా పూర్తిగా రౌండ్ చేశారు. ఒక్కసారి బీజేవైఎం నేతల్ని బీజేవైఎం కార్యకర్తల్ని కూడా ఒకవైపు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయదు. పేద విద్యార్థులతో పేద నిరుద్యోగ యువతతో వాళ్ళ ప్రాంతం రాష్ట్ర ప్రభుత్వం చెలగాడుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిరోధిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక నిరుద్యోగుల సమస్యలు పడుకోకపోతే వాళ్ళకి శ్రమకి తప్పదు. ఇది అసలు ఒకవైపు విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు సైతం కూడా నిరుద్యోగులు సైతం కూడా వారికి మద్దతు ఇచ్చేందుకు వచ్చినటువంటి నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు కూడా సంబంధించి వాళ్ళతో మాట్లాడించాడు. ఏం చెప్తారు? మీరు మద్దతుకు వచ్చినట్టున్నారు, ఎందుకు వచ్చారు? వాళ్ళు మద్దతుకు వచ్చినట్టున్నారు, మీరు ఉద్యోగాల కోసం మొన్న అరెస్ట్ చేసిన ఏం చెప్తారు? మాకు మద్దతు కోసం వచ్చారు సార్. వాళ్ళందరూ మద్దతుకు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా. అంటే సార్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు కానీ మా మద్దతు కోసం వచ్చారు సార్. వాళ్ళందరూ ఏంటంటే గతంలో రెండు సంవత్సరాల ముందు గవర్నమెంట్ వచ్చింది. డిసెంబర్ 9వ తారీఖున మాకు హామీ ఇచ్చారు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లో అయినా శాసనసభలో అయినా అన్ని విధాలుగా 2 లక్షల ఉద్యోగాలు ఫిలిప్ చేస్తాం సంవత్సరంలో అని మాకు చెప్పారు. కానీ అయినా కూడా మాకు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం ఒక 5,000 ఉద్యోగాలు కూడా మాకు కల్పించలేకపోయారు. అందు విధంగానే మేము అందరూ అంటే ప్రతిపక్ష పార్టీ అయినా సరే నిరుద్యోగులైనా సరే ఆ 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేయాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. రాణిస్తలేరా? మీరే లోపల ఉన్నారా? మమ్మల్ని రాణిస్తలేరు సార్. ఆటోమేటిక్ గేట్ వేశారు, ఆ గేట్ వేశారు, ఈ గేట్ వేశారు. మేము కూడా బయటకు వచ్చేవాళ్ళము. అది ఇక్కడే నిరసన తెలుపుతున్నాం సార్ మేమందరం. ఇది అసలు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ఏదైతే ఉందో నిరుద్యోగులంతా లోపలే ఉన్నారు. ఒకసారి గేట్ లోపల వారికి మద్దతుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒకవైపు బీజేవైఎం కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి లాక్కెళ్తున్నటువంటి దృశ్యాలు మొన్న చిక్కడపల్లి దగ్గర ఆర్టీసీ ఎక్స్ రోడ్ కానివ్వండి, చిక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఒకవైపు బీజేవైఎం వస్తామని ముందుగానే చెప్పారు. దాంతో భారీగా కూడా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం కాకుండా రోప్ బ్యాచ్ ఏర్పాటు చేసి రోప్ బ్యాచ్ని కూడా ఒకవైపు చుట్టుపక్కల రోప్ బ్యాచ్తో కూడా కంట్రోల్ చేసి వారిని వాదించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారికి సంబంధించి బీజేవైఎం నేతల్ని పోలీసులు చుట్టుముట్టడమే కాకుండా వారికి సంబంధించి కూడా పోలీసులు అనవసరంగా రాదంతం చేద్దాని పోలీసులు తీవ్ర వాగ్వాదం కూడా బీజేవైఎం కార్యకర్తలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వారికి సంబంధించి ఓ కార్యకర్త స్పృహతప్పి కూడా బీజేవైఎం కార్యకర్త స్పృహతప్పి కూడా పడిపోయారు. పోలీసులకు సంబంధించి కూడా స్పృహతప్పి పడిపోయినటువంటి
కార్యకర్తను కూడా కొంత లేపేటువంటి ప్రయత్నం చేసి ఇంకోవైపు పోలీసులకు సంబంధించి కూడా వాళ్ళని కూడా బీజేవైఎం పడిపోయి అదే చూస్తున్నాం. ఒకవైపు బీజేవైఎం కార్యకర్త క్రోధపై పడిపోయారు. ఇది కొంచెం పోలీసులకు అటు బీజేఎం కార్యకర్తల మధ్య జరిగినటువంటి తోపులాటకు సంబంధించి కూడా ఇటు కొంత స్పృహపి పడిపోయినటువంటి సిచ్యువేషన్. కొంతమందిలో మాట్లాడిద్దాం, ఎందుకు వచ్చింది ఏం చెప్తారు. మొన్న ఓడియన్ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి రేవంత్ రెడ్డి ఆడికి వచ్చింది. ఆడికెళ్ళి 4 అడుగులు సెంట్రల్ లైబ్రరీ విద్యార్థులకి అన్న ఇదే విద్యార్థులకి కల్వనికి రాలే అన్న. లాస్ట్ టైం ఇదే సెంటర్ ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ ఇంకా రేవంత్ రెడ్డి ముఖాల మీద కూర్చొని విద్యార్థులకి మేము మీకు 70,000 సీదా ఐటీ మినిస్టర్ 70,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పిండు. ఇప్పుడు దాకా 70,000 11,000 కూడా చక్కగా ఇవ్వలే. ఇదే ఐటీ మినిస్టర్. ఇది అసలు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకవైపు కూడా ఇచ్చినటువంటి హామీల మీద ఎటువంటి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. జాబ్ క్యాలెండర్తో పాటు సంవత్సరానికి ఇస్తామన్న లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళాయని చెప్పి కూడా ఒకవైపు బీజేవైఎం కార్యకర్తలు కానివ్వండి, బీజేవైఎం నేతలు అలాగే మహిళా నాయకురాలను కూడా మహిళా నాయకురాలకు సంబంధించి కూడా మహిళా పోలీసులు కూడా ఒకవైపు లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా ఉంది. ఎందుకంటే బీజేవైఎం మెన్నే కాదు ఉమెన్స్ కూడా గతంలో చూసాం చాలా ధర్నాల్లో కూడా వాళ్ళు యాక్టివ్గా పాల్గొని వీళ్ళను లిఫ్ట్ చేసుకొని లైబ్రరీకి సెంట్రల్ లైబ్రరీకి కూడా చాలా దూరంగా ఉంచినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడి వరకు కూడా వీళ్ళని లాక్కెళ్తున్నారు పోలీసులు. వాళ్ళకి సంబంధించి లిఫ్ట్ చేసేటప్పుడు కూడా కొంత వారికి పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి సంబంధించి పోలీసులు చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే వచ్చినటువంటి నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే వారే ఇది అసలు ప్రజాప్రభుత్వం కాదు అంటూ కూడా కొంత ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ పోలీసులు చూస్తున్నాం. అక్కడికి తీసుకెళ్లి కూడా అరెస్ట్ చేసి పోలీసు వ్యాన్లలో ఎక్కిస్తున్నారు క్లియర్గా. మరి ఇంకొంతమంది ఇక్కడే ఉన్నారు. వారికి సంబంధించి కూడా బీజేవైఎం నేతలు పోలీసులు ఒక్కొక్కరిగా కూడా, ఎందుకంటే పోలీసులకు సంబంధించి కొంత గుంపుగా కాకుండా ఒక్కొక్కరికి పక్కకు తీసుకొని కూడా ఒకవైపు కూడా వాళ్ళను తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది మహిళా నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ఏం చెప్తావు ఎందుకు ఈరోజు గతంలో దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆ హామీల గురించి ఈరోజు నిరుద్యోగులు విద్యార్థులు అడిగితే వాళ్ళపై పోలీసులతో లాఠీచార్జ్ చేపిస్తున్నారు. నిన్న ఏసీపీ ఆనంద్ కూడా అమ్మాయిలను చూడకుండా గలీజ్ మాటలు మాట్లాడాడు. ఆ లాఠీచార్జ్ చేసిన ఏసీపీలు అలా గలీజ్ మాటలు మాట్లాడిన ఏసీపీని సస్పెండ్ చేయాలనుకుంటున్నాము. ఈ నిరుద్యోగులు విద్యార్థులు తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ ఉంటుంది. భారతీయ జనతా మోర్చా వాళ్ళకి న్యాయం చేస్తామని ఈరోజు హెచ్చరిస్తున్నాము. అసలు యువ మోర్చా కార్యకర్తలు ఇంకొంతమంది వాళ్ళతో మాట్లాడించేటువంటి ఏం డిమాండ్ చేస్తారు, ఏం చెప్తారు పోలీసులు? ఈ చాతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి కళ్ళబోలి మాటలతోటి పబ్లిక్నే కాకుండా స్టూడెంట్స్ని కూడా కళ్ళబోలి మాటలతో ఇట్లా చేసిండు. లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందు ఈ రాహుల్ గాంధీ, ఈ దొంగ రాహుల్ గాంధీ వచ్చేసి కానివి అన్నీ మీకు జాబులు ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి ఈ పక్కనే వచ్చి ఇక్కడే వచ్చి ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పిండు. ఒక ఉద్యోగం లేదు, ఏది లేదు. ఏందని క్వశ్చన్ చేసినందుకు కేసులు, ఆడపిల్లలను చూడకుండా కూడా గుంజుకొని వెళ్తారు. చూడండి ఎన్ని దెబ్బలు తగ్గినా చూడండి. ఈ రేవంత్ రెడ్డి ఎందులో కూడా సక్సెస్ కాలేదు. అందుకే మేము అనేది చాతగాని రేవంత్ రెడ్డి, చాతగాని దద్దమ్మ సీఎం అని మేము అనేది. అందుకే ఒక్క హామీ అనేది నెరవేర్చిందా అంటే ఒక పిల్లల గురించి కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి ఆయన. మరి ఇప్పుడు పోలీసులు లాక్కెళ్తున్నారు కదా, ఏం చెప్తారు? అక్కడ ఉన్న నిరుద్యోగులు మీకోసం ఆశగా ఎదురుస్తున్నారు. నిన్న కూడా జరిగినటువంటి ఇక్కడ అడ్డుకోవడానికి వెళ్తే ఏసీపీ కూడా ఇష్టం వచ్చినట్టు పదాలతో మాట్లాడినంట. మరి ఆ ఏసీపీ కూడా ఈ కింది స్థాయికి నీ ఉద్యోగాలు ఇట్లా స్టూడెంట్ లైఫ్ నుంచే వచ్చిండు కదా, మరి ఆయనకు మాట్లాడే అధికారం ఎవరిచ్చారు? ఇష్టం వచ్చిన బ్యాడ్ వర్డ్స్ మాట్లాడానికి ఆయనకు ఎవరిచ్చారు? స్టూడెంట్స్, ఆయన కూడా పిల్లలు ఉండొచ్చు, ఆయన కూడా అన్నదమ్ములు ఉండొచ్చు. ఈ మాటలేంది రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తుండా లేకపోతే మీ సొంత పోలీసు వాళ్ళది ఇదో సొంత ఏజెంట్ అన్నా మాకు అర్థమైతలేదు. ఇది అసలు ఒకవైపు పోలీసులు ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి అటు ఒకవైపు పోలీసులు తరలిస్తూ ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి నిరుద్యోగులకు సంబంధించి కూడా నిరుద్యోగులు చేసేటువంటి ధర్నా మీద పూర్తిగా బూతులు మాట్లాడారంటున్నారు. ఒక కార్యకర్త స్పృహపి పడిపోయిన కార్యకర్తను కూడా కొంత బీజేవైఎం నేతలు కూడా ఆయనను ఏం జరిగిందో అసలు ఒక్కొక్కసారి కొంత పోలీసుల తోపులాట మధ్య స్పృహ తప్పారు. ఏం జరిగింది? పోలీసుల యొక్క వైఖరి ఎంత ఘోరంగా ఉందంటే, నిధుల కోసం వచ్చిన మేము ప్రశ్నించడానికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వస్తే ఈరోజు పరిస్థితి ఎంత ఘోరంగా చేసిరంటే,
మనిషి ఊపిరి వీడ్చుకోలేము, డొక్కలేసి దంతురు. ఇది పద్ధత తెలంగాణ పోలీసు విభాగాన్ని. నిన్న వాళ్ళ మీద ఎంత చూపించారో దానికన్నా పెద్ద ఎత్తున మా మీద ఇంత దాడి చేసుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ఖచ్చితంగా సమాధానం చెప్పాలని యువమోర్చా తరఫు నుంచి కోరుకుంటున్నాం. ఏమైంది పోలీసులు కొట్టిరా? పోలీసులు కొట్టడం వల్లే, డొక్కలు ఎత్తడం వల్లే నాకు కొంచెం ఆయాసంలాగా రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విద్యార్థుల కోసము మేము మద్దతుగా బీజేవైఎం నుంచి రావడం జరిగింది. ఒక వికలాంగుడాన్ని చూడకుండా పోలీసులు వాళ్ళ నాపై దాడి చేయడము చాలా బాధగా వేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు స్పందించాలి. ఈ నిరుద్యోగుల గురించి అండగా బీజేవైఎంని సపోర్ట్కి వస్తే ఇవాళ మాపై దాడి చేయడం జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అందరూ చూస్తున్నారు. మీకు చిరగీతం పాడక తప్పదు. కాబట్టి ఈ బీజేవైఎం తరఫున మేము చెప్తున్నాము. ఇది అసలు పోలీసులు తన వికలాంగులను కూడా చూడకుండా పోలీసులకు సంబంధించి తమని కూడా డొక్కల్లో తన్నడం ఇట్లాంటివి చేయడం వల్ల కూడా తమకు ఇబ్బంది అయిందంటారు. ఇంకో పక్క వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, వ్యాన్లలో ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు అటు బీజేవైఎం కార్యకర్తలకు కూడా తీవ్రంగా కూడా ఒకవైపు తోపులాట జరుగుతుంది. వారిని మహిళా నేతల్ని కూడా లోపలికి లాగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసుల తీరు పట్ల కూడా అటు నిరుద్యోగులకు మద్దతు వచ్చినట్టు బీజేవైఎం నేతలు కూడా పూర్తిగా కూడా వారికి సంబంధించి కూడా ఒకవైపు వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వ్యాన్ ఎక్కించారు, మిగతా నేతల్ని అక్కడికి తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ఏదైతే ఉందో అక్కడికి సంబంధించి మాత్రం వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. 2 గేట్లు వేసి నిరుద్యోగులను కూడా లోపలనే వేశారు. కాబట్టి పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చేటువంటి దారులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి చూడుతూ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నాం కాకుండా వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తల్ని వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి కూడా వచ్చిన వెంటనే కూడా వాళ్ళని లిఫ్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు లిఫ్ట్ చేసి తరలిస్తున్నారు. ఒకసారి అటు ముందుకెళ్ళి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు ఆశ చూపింది, అయినా ఇయ్యలేదు. నిరుద్యోగులు వచ్చి స్వచ్ఛందంగా కూడా రోడ్ల మీద ధర్నా చేస్తుంటే వాళ్లకు సంబంధించి మాత్రం అటు పోలీసులు కొంత అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా బూతు మాటలు ఆడడంతో కూడా ఒక్కసారిగా నిరుద్యోగ లోకం కూడా ఆగ్రహానికి గురైంది. దానికి మద్దతుగా బీజేవైఎం కార్యకర్తలు ఈరోజు వస్తామని చెప్పి ముందస్తు కూడా ప్రకటించారు. వచ్చి బీజేవైఎం కార్యకర్తలు కూడా వస్తారని ముందస్తు పోలీసులు సైతం కూడా అలర్ట్ అయిపోయి రోప్ బ్యాచ్ వాటన్నిటిని కూడా ఒకవైపు బరిలో దించడమే కాకుండా వారికి సంబంధించి కూడా వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. నాయకులకు సంబంధించి కూడా అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకు అటు చూస్తున్నాం పోలీసులు వ్యాన్లో వేయడం కాకుండా వాళ్ళని తరలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. కాబట్టి వచ్చిన కొద్దిసేపు అటు బీజేవైఎం నాయకులతో పాటు వీళ్ళకు మద్దతు తెలుపుతున్నటువంటి స్టూడెంట్స్ అటు నిరుద్యోగులను కూడా కొంత బయటికి రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చూస్తున్నారు. ఇంకోవైపు పోలీసుల తీరు పట్ల కూడా బీజేవైఎం నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాన్లలో ఎక్కిస్తుంటే పోలీసులకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదులు వేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు నిరుద్యోగులకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వాళ్ళకు మద్దతు వచ్చినటువంటి తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పాలి అంటూ కూడా పోలీసుల కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేవైఎం నేతల్ని పోలీసులు ఎక్కించడం కాకుండా ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున మించి అంటే పోలీసులు అంచనా వేసిన దానికన్నా కొంత బీజేవైఎం కార్యకర్తలు కొంత తక్కువనే వచ్చారు. వారికి సంబంధించి పోలీసులు ఈజీగా ఒక 10-15 నిమిషాలను కూడా చెదరగొట్టి మరి అక్కడ నుంచి లోపల నుంచి నిరుద్యోగులను కూడా లైబ్రరీ నుంచి బయటికి రానివ్వలేదు. వచ్చినటువంటి బీజేవైఎం నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. మరి నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో ఇదే విధంగా వివరిస్తే మరొక ఉద్యమం తప్పదు అంటూ కూడా అటు బీజేవైఎం నేతలు హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.